ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి భారీ షాక్. ఇటీవల జగన్మోహన్ రెడ్డి లెవెన్ మోహన్ రెడ్డిగా విస్తృతంగా ప్రచారమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ 11 కాస్త 10 అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఇంతకీ జగన్కి షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి ఆ ఎమ్మెల్యే ఎవరు, ఎందుకు అతను షాక్ ఇస్తున్నాడు, ఏ పార్టీలోకి జంప్ అవుతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నేత కాదు, జస్ట్ ఎమ్మెల్యే. అతనిలాగే తనతో పాటు తన పార్టీలో ఉన్నటువంటి మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇతనితో కలిసి 11ని ఫ్యాన్సీ నెంబర్ చేశారు. స్వామి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అతను సాధించింది ఏమన్నా ఉందా అంటే గత 9 నెలల్లో 11ని అతను ఫ్యాన్సీ నెంబర్గా మార్చేశాడు, జనాలకి బాగా పాపులర్ నెంబర్గా మార్చేశాడు. సరే ఇని పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలితో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి 4 రాజ్యసభ సభ్యులు జంప్ అయిపోయారు. 3 పార్టీ మారారు. ఒకతను రాజకీయాలకి శాశ్వతంగా విరామం ప్రకటించేశాడు. అనేక మంది కీలక నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలామంది జంప్ అవుతున్నారు. అయితే 11 నుంచి మాత్రం ఎవరు ఇంతవరకు జంప్ అవ్వాలా? సరే ఇతర పార్టీలు తీసుకోలేదా, లేకపోతే వాళ్ళు వేరే ఆప్షన్స్ కోసం ఆలోచిస్తూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాళ్ళు గడ్డం పట్టుకున్నాడా పక్కన పెడితే ఆ 11 మాత్రం తగ్గల. అయితే ఇప్పుడు ఆ 11 10 అయ్యేటువంటి పరిస్థితి వచ్చేసింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క నోటిదోల, జగన్మోహన్ రెడ్డి యొక్క వింత ప్రవర్తన, విచిత్ర వ్యవహార శైలితో షాక్ అయినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడైనటువంటి శాసనసభ్యుడే జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరబ్బా లెక్కేయదు, పెద్ద లెక్కేయడానికి పెద్ద లిస్టు కూడా లేదు. ఆడ జగన్ నెట్టగా తీసేద్దాం పక్కకి. మిగిలిన 10 మంది, ఆ 10 మందిలో అరకు పాడేరులో తప్ప మళ్ళీ ప్రకాశం జిల్లా దాకా వాళ్ళకి ఎమ్మెల్యే లేరు. శ్రీకాకుళం లేరు, విజయనగరం లేరు, విశాఖపట్నం లేరు, తూర్పుగోదావరి లేరు, పశ్చిమ గోదావరి లేరు, కృష్ణా లేరు, గుంటూరు లేరు. ప్రకాశం దగ్గరకు వచ్చిన తర్వాత అంటే ఉమ్మడి జిల్లా చెప్తున్నా, ప్రకాశంలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎర్రగొండపాలెంలో, దర్శిలో. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో మళ్ళీ 1 ఎమ్మెల్యే కూడా లేడు. మళ్ళీ ఆ నుంచి పోతే కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 3 గెలిచారు. రాజంపేట, బద్వేలు, ఈ పులివెందులో పొలకేసి. ఇక కర్నూలు జిల్లాలో మంత్రాలయం, ఆలూరు గెలిచారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో తంబలపల్లె, పొంగనూరు గెలవటం జరిగింది. అయితే ఇందులో జగన్మోహన్ రెడ్డి సాధారణంగానే అతని వ్యవహార శైలి దళితులంటే చులకన భావం. దళితులను ఎవరన్నా బాధిస్తే, దళితుల్ని ఎవరన్నా చంపేస్తే వాళ్ళకి భలే బహుఆనందం జగన్మోహన్ రెడ్డికి. వల్లభనేని వంశీ దళితుల్ని కిడ్నాప్ చేస్తే అతన్ని పరామర్శించాడు పోయి. నందిగం సురేష్ దళిత మహిళ మరియమ్మని చంపేస్తే జైలుకు పోయి పరామర్శించాడు. ప్రజాస్వామ్యాన్ని చంపేసినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డిని ఎలాగో కులగజ్జితోనే ఇంకో రకంగా పరామర్శించాడు. అది పక్కన పెడదాం. అయితే జగన్మోహన్ రెడ్డి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి శాసన మండలి సభ్యుడు అనంతబాబు అంటే అతనికి బాగా ఇష్టం. పక్కన కూర్చోబెట్టుకుని టిఫిన్ పెడతారు జగన్మోహన్ రెడ్డి. సరే ఇంతకీ ఇప్పుడు జంప్ అవ్వబోయేటువంటి ఎమ్మెల్యే ఎవరు, ఎందుకు జంప్ అవుతాడు అనేటువంటి సబ్జెక్టుకు వస్తే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి తాటిపర్తి చంద్రశేఖర్, ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు. ఇంత గాల్లో కూడా అతను గెలిచాడు ఏదో ఒక రకంగా. సరే అక్కడ తెలుగుదేశం కూటమి యొక్క లోపాల వల్ల గెలిచాడా, పొరపాట్ల వల్ల గెలిచాడా, సహకారం వల్ల గెలిచాడా పక్కన పెడితే అతగాడు జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి 11 మందిలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో కలిపితే కాస్తో తీసుకో యాక్టివ్గా ఉంటూ తప్పుడు కొత్తలో మంచి కొత్తలో ఏదో ఒకటి 4 మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఈ చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి. అయితే ఇతనిపై జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకయ్యా అంటే నిన్న అసెంబ్లీకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈ మోహన్ రెడ్డి నేను రాను నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అన్నాడు. కానీ ముందు ప్రతిపక్ష నేత సంగతి తర్వాత ఉన్న ఎమ్మెల్యే పదవి పీకేస్తామంటూ రఘురామకృష్ణరాజు గారు సంచలన విషయం బయటపెట్టారు. 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై చేసేస్తాము అని. ఆ దెబ్బతో ఎమ్మెల్యే పదవి పోతే పులివెందులకు ఉప ఎన్నిక వస్తే ఆ ఎన్నికల్లో కూడా ఓడిపోయేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి భయంతో మొత్తానికి అసెంబ్లీకి వచ్చి డ్రామా వేసి ఒక 11 నిమిషాలే 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు ఉన్నాడంట. అంతకుమించి ఉండలా. గవర్నర్ ప్రసంగం అవనివ్వాలా, ఆ తర్వాత ఇతను ఏదైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలా, ఎన్ని లేకుండా బయటకు వచ్చాడు. అయితే ఆ సందర్భంలో ఈ చంద్రశేఖర్ అనేటువంటి ఎమ్మెల్యే వైసీపీ కండవా చేసుకోలేదంటారు. వైసీపీ కండవా చేసుకోలేదు ఏంది అని జగన్మోహన్ రెడ్డి అడిగాడంట. ఈ పోర్టుంటి ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇతను ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి సాధారణంగా ఆ పార్టీ కండవాతో కనిపించేటువంటి ఫోటోలు చాలా అరుదు, ఉండవు, అసలు చాలా కష్టం. మీరు 1000 ఫోటోల్లో ఒక ఫోటో కూడా దొరకదు. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కండవ తనే వేసుకొని దాని పెద్ద రెస్పెక్ట్ జనాలను గొర్రెలు చేయడానికి వాడాడు అధికారం కోసం అంతే. అయితే ఎందుకు వేసుకోలేదు అంటే మర్చిపోయి వచ్చాను, తెచ్చుకోలేదని అంట. మర్చిపోయి వచ్చావా, లేకపోతే కండవా మార్చాలనుకుంటున్నావా, అంటే పార్టీ నుంచి జంప్ అవ్వాలనుకుంటున్నావా, వెళ్ళిపోవాలనుకుంటున్నావా, అందుకని నువ్వు తెచ్చుకోలేదా అని. మరి ఉండేదే నీకు 11 మంది లింగులింగు బట్ట, వాళ్ళు ఒక నడిచేస్తా ఈ రకంగా నువ్వా ఏమని, నీకు ఏమంత జల ఏం కండవ లేకపోతే ఏమన్నా ఇబ్బంది అయిందా, లేకపోతే నీ కండవ ఇవి తీసి లేకపోతే తెప్పించి పిఎలతో గీలతో ఇబ్బంది ఏముంటుంది. దానికి కూడా ఎమ్మెల్యేని ఆ రకంగా హ్యూమిలేట్ చేయటం అంటే ఒక దళిత శాసనసభ్యుడు అంటే జగన్మోహన్ రెడ్డికి అహంకారం కదా, అధికార మదం కదా. అందుకని అతను ఆ రకంగా కామెంట్ చేయడం జరిగింది. దాంతో తీవ్ర మనస్తాపం చెందినటువంటి అతను ఈ 420 కోసం నేను ఇంకేదో నిలబడదారనుకున్నాను, గెలిచిందే 11 అయినప్పటికీ
నేను ఇతనితోనే ఉందాం, వచ్చే ఎన్నికల నాటికి కూడా ఇతను బీఫామ్తో గెలిచాం కదా అని ఉందాం అనుకున్నాను. కానీ ఈ దౌర్భాగ్యుడు నువ్వు కండవా మర్చిపోయావా, మార్చాలనుకుంటున్నావా అని చెప్పి ఒక పెద్ద అంటే ఇతనేదో పెద్ద ప్రాస ఉపయోగించినట్టుగా వాడేసి నన్ను తీవ్రంగా అవమానించినటువంటి నేపథ్యంలో ఇక ఇక్కడ కొనసాగాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి నిర్ణయం అతను తీసుకొని మరి ఏ పార్టీలోకి వెళ్ళాలనేది సంప్రదింపులు సన్నిహితులతో చేస్తుండటంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తనకు అత్యంత సన్నిహితమైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అక్కడికి మళ్ళీ రాయబారానికి పంపించాడంట, దయచేసి పార్టీ మారొద్దని. ఇది జగన్మోహన్ రెడ్డి బతుకు.